వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ హర్ష కుమల్. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందున్నారు, జాబ్ చేస్తున్నారు, అదేవిధంగా ఇల్లుని సవరించుకుంటున్నారు. బట్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ అందరూ బిజీ లైఫ్ స్టైల్లో పడి అసలు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోతూ అనారోగ్యాల పాలవుతున్నారు. సో దీని గురించి క్లియర్గా మాట్లాడేందుకు మనం ఉన్నాం ఈరోజు గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారితో. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. ఆఫ్టర్ డెలివరీ మ్యామ్, జనరల్గా మీరు ఎన్ని డేస్ సజెస్ట్ చేస్తారు, అసలు ఎన్ని రోజులు ఉంటే బెటర్, అంటే తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండాలంటే? మినిమం వచ్చేసి 3 months చెప్తాము. బట్ యాజ్ అ డాక్టర్ అండ్ మదర్ అండ్ ఆల్సో వెన్ ఐ వాజ్ డూయింగ్ మై పీజీ అండ్ ఆల్, సో ఐ ఫెల్ట్ 6 months వరకు ఇవ్వాలండి. 6 months వరకు దే షుడ్ హ్యావ్ దట్ మెటర్నిటీ, పోస్ట్ డెలివరీ మెటర్నిటీ లీవ్. ఎందుకు 6 months అంటే, ఎందుకంటే బిడ్డకి 6 months ఆఫ్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మనం ఇవ్వాలి. సో అది ఎప్పుడు ఇవ్వాలి? వన్స్ ఇన్ ఎవ్రీ 2 hours ఆర్ డిమాండ్ ఫీడింగ్ ఆన్ డిమాండ్ అట్లా ఇస్తూ ఉంటే ఏంటి అంటే, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగే కనుక వెళ్తూ ఉంటే ఫస్ట్ ఇమ్యూనిటీ ఇష్యూస్. ఇవాళ మనము ఇన్ని రోగాలు చూస్తున్నాం, కొత్త కొత్త రోగాలు చూస్తున్నాము. అండ్ ఏవేవో వైరస్ అసలు ఇంతకుముందు లేనివి కూడా అన్నీ ఇప్పుడు డెవలప్ అవుతున్నాయి. సో మనకి ఇవన్నీ మన వ్యాక్సిన్స్ అన్నవి యాక్టివ్ ఇమ్యూనైజేషన్ అయితే, మదర్స్ మిల్క్ వచ్చేసి ప్యాసివ్ ఇమ్యూనైజేషన్. సో మదర్కి చిన్నప్పటి నుంచి మమ్స్ వచ్చినా, మీజిల్స్ వచ్చినా, చికెన్ పాక్స్ వచ్చినా, ఇప్పుడు కోవిడ్ వచ్చినా, ఏ వచ్చినా కూడా ఆ వ్యాధికి సంబంధిత యాంటీబాడీస్ మన బాడీలో డెవలప్ అయ్యి ఉంటాయి. సో ఆ యాంటీబాడీస్ తల్లిపాల ద్వారా డైరెక్ట్గా బిడ్డకి వెళ్తాయి. ఓకే. సో మనము బయట ఇంత మనం 5-6 వేలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ ఇప్పిస్తాం కదా, దట్ ఈస్ ఫ్రీ త్రూ బ్రెస్ట్ మిల్క్. ఓకే. సో ఇట్లా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది 6 months వరకు మనం చాలా ఎంకరేజ్ చేయాల్సిన కాన్సెప్ట్. బట్ విచ్ ఈస్ అండర్ రేటెడ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ జాబ్స్ కానీ, లేకపోతే యూనో వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ ఏదైనా. సో ఈ ప్యాటర్న్ అన్నది మనము 6 monthsకి కనుక పెట్టుకుంటే ఈ డ్యూరేషన్ అన్నది తల్లికి బిడ్డకి ఇద్దరికి మంచిది. తల్లి బాడీ కూడా, ఇది బిడ్డ వైపు నుంచి చెప్తున్నాను. ఓకే. నౌ వీ షుడ్ థింక్ అబౌట్ మదర్ ఆల్సో. ఎస్. మదర్కి కూడా తను డెలివరీ అయ్యి తన బాడీలో జరిగిన చేంజెస్ అన్నీ నార్మల్సీకి రావాలి అంటే అట్లీస్ట్ 3 months అన్న టైం పడుతుంది. తన జాయింట్స్ అన్నీ ల్యాక్స్ అయిపోతాయి, తనకి ఇంత పెద్ద బెల్లీ ఉంటుంది, అండ్ నిద్ర సరిగ్గా ఉండదు, ఎవ్రీ 2 hours బేబీకి పాలు ఇస్తూ ఉండాలి. అండ్ అది మొత్తము బేబీ వైపు నుంచి ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా, మదర్ వైపు నుంచి ఎవరు ఆలోచించరు. అండ్ ఆల్సో తనకు బీపీ కానీ, షుగర్ కానీ, అనీమియా కానీ, ఇంకా ఈ రోజుల్లో కనుక చూసుకుంటే ట్విన్స్ ఎక్కువ చూస్తున్నాం బికాస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. ఇద్దరు బిడ్డల్ని పెట్టుకొని ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా మదర్ మీద చాలా ప్రెషర్ లాగా అయిపోతుంది. వాళ్ళు ముందే అడుగుతారు, డాక్టర్ ఇచ్చేనా, హ్యావ్ టు గో బ్యాక్ టు జాబ్ అది ఇదని. సో మనకి ట్విన్స్ వల్ల కూడా వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి. ట్విన్స్ వల్ల చాలా వరకు ప్రీటర్మ్ డెలివరీస్ అవుతాయి. ప్రీటర్మ్ డెలివరీస్ అవుతే వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా కేర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో రైట్ ఫ్రమ్ NICU నుంచి తర్వాత ఆ బిడ్డలు గెస్టేషనల్ ఏజ్ పరంగా చూసుకుంటే వాళ్ళు 9 months వచ్చాక, మైల్ స్టోన్ వచ్చాక తర్వాత కదా పుడతారు, 9 నెలల తర్వాత కదా బిడ్డ పుడతారు. బట్ ప్రీటర్మ్ వల్ల 7th month 6th monthలోనే పుడుతున్నారు. సో ఆ టైము మళ్ళీ ఈ టైము ఇలాంటివన్నీ కనుక మనం చూసుకుంటే ఆల్మోస్ట్ 6 months to 1 year మెటర్నిటీ లీవ్లోనే వెళ్ళిపోతుంది. ద మోర్ ambitious the mother is, the more professional the mother is, the more she has less for personal time. అండ్ ఎంత తక్కువ పర్సనల్ టైం ఉంటుందంటే, మామూలుగా ఇంటర్ కోర్స్ చేసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు ఎవరికి. దే ఆర్ ఫీలింగ్ దట్ యాజ్ అ స్ట్రెస్. ఎందుకు ఇన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ బయట వస్తున్నాయి, ఎందుకు ఇంతమంది కపుల్స్ PCOD అండ్ యునో ఇన్ఫర్టిలిటీ అని వస్తున్నారు, ఎందుకు ఇంత లాస్ ఆఫ్ లిబిడో అంటే ద అర్జ్ టు హ్యావ్ ఇంటర్ కోర్స్, అది ఎందుకంత తగ్గిపోతుంది ఈ రోజుల్లో. డేటింగ్ యాప్స్లో యూ సీ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్, బట్ ఇన్ రియాలిటీ వన్స్ దే ఆర్ మ్యారేజ్ తర్వాత పిల్లలు అనే దగ్గర స్ట్రెస్ అయిపోతున్నారు అందరూ, రైట్? సో ఇట్లా పెరగడం వల్ల ఇన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ అవుతున్నాయి. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి కూడా వచ్చి, నాట్ దట్ ద డాక్టర్ ఈస్ అడ్వైసింగ్, బట్ దే ఆర్ ఓన్లీ ఆస్కింగ్, మాకు ఇంకా ఓపిక లేదు మేడం, మాకు జస్ట్ ప్లీజ్ IVF మాకు చేసేయండి, అండ్ ఒకేసారి ట్విన్స్ అయితే ఇంకా మంచిది. సో ఆ ప్రెగ్నెన్సీ, ఆ మందులు, ఆ స్ట్రెస్, ఆ డెలివరీ, NICU స్టే, మళ్ళీ తర్వాత ఆ ఇద్దరు పిల్లల్ని సాకడము, మదర్కి ఎంత మెంటల్ టర్మాయిల్ అది. అవును మ్యామ్. అవునా కదా? సో ఈ అన్ని చేంజెస్ నుంచి కూడా ట్విన్స్లో కూడా మనకి చాలా వరకు బీపీ, షుగర్, అనీమియా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో డిఫికల్ట్ డెలివరీస్ అవన్నీ ఉంటాయి, అండ్ మోస్ట్లీ C-sectionే ఉంటుంది ట్విన్స్. మ్యామ్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటే, అసలు ఒక ఉమెన్ బాడీ
ప్రెగ్నెన్సీ టైంలో, డెలివరీ టైంలో ఎంత చేంజ్ అవుతది? ఏ పార్ట్స్ ఏ స్థితిలో ఉంటాయి? అవి నార్మల్ ఏ విధంగా అవుతాయి? ఒకటి మనకి గర్భసంచి అన్నది ఆల్మోస్ట్ ఒక ఆహ్, ఒక 2 గుమ్మడికాయల సైజ్ అంతా అయిపోతుంది. హ్మ్. అది మనకి ఇంత ఫిస్ట్ మామూలుగా ఫిస్ట్ సైజ్ ఉంటుంది యూట్రస్. హ్మ్. బట్ ఇట్ బికమ్ సో బిగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఈ సైజ్‌కి రావడానికి మనకి అట్‌లీస్ట్ 12 వీక్స్ పడుతుంది. హ్మ్. ఓకే. దట్ ఈస్ అబౌట్ ద యూట్రస్. హ్మ్. కమింగ్ టు బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ బ్రెస్ట్ ఒకసారి ఫీడింగ్ స్టార్ట్ చేస్తున్నారంటే ద షేప్ ఎవ్రీథింగ్ ఈస్ డిస్టార్టెడ్. అవును. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్‌లో ఏమవుతది మదర్ విల్ ఫాల్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్, కాల్షియం. హ్మ్. ఇవన్నీ ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఎ పారాసైటిక్ ఫ్లూయిడ్. మన బాడీలో ఉన్న అన్ని న్యూట్రిషనల్ ఎలిమెంట్స్ అన్నిటిని లాక్కొని ఒక న్యూట్రిషనల్ మీల్‌ని బేబీకి తయారు చేసి బ్రెస్ట్ ఫీడింగ్ లాగా ఇస్తున్నాము. హ్మ్. సో ఇట్ ఈస్ సకింగ్ ఔట్ యువర్ కాల్షియం, ఇట్ ఈస్ సకింగ్ ఔట్ యువర్ ఐరన్ అండ్ అన్నీ చేసి ఇస్తుంది కాబట్టి మదర్ విల్ ఫాల్ డెఫిషియంట్. హ్మ్. ఓకే. అండ్ ఆల్సో ద బ్రెస్ట్ సాగింగ్ ఆర్ వాటెవర్ అండ్ ఆల్సో అబ్డామిన్. హ్మ్. అబ్డామిన్ ఆ టోన్ అన్నదే పోతది. రెక్టస్ మజిల్ టోన్ అన్నది. అది కూడా లాక్స్ అయిపోతది. జాయింట్స్ అన్నీ లాక్స్ అయిపోతాయి. మళ్ళీ మజిల్స్ గూడా మంచి టోన్‌లోకి నీ బాడీ మంచి షేప్‌కి రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ మైండ్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బాడీ అన్నది చాలామంది వుమెన్‌కి తెలీదు యాక్చువల్లీ. సో పోస్ట్ పార్టమ్ తర్వాత మెంటల్లీ వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఓకే. సో అందుకే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గూడా చాలా కామన్‌గా చూస్తూ అవును. ఉంటాం మేము. అవును. సో ఈ ఫిజికల్ ఆహ్, ఇదంతా డీరేంజ్‌మెంట్ ఒకటి అంటే మెంటల్ డీరేంజ్‌మెంట్ కూడా ఒకటుంటుంది. హ్మ్. సో బట్ అ మదర్ కెన్ ఎంజాయ్ ఆల్ దీస్ ఇఫ్ షీ ఈస్ ఫ్రీ ఫ్రమ్ స్ట్రెస్. హ్మ్. ఎటువంటి ప్రెషర్స్ ఏమీ లేకుండా హ్యాపీగా ప్రెగ్నెన్సీ అంతా చేసుకొని ప్రెగ్నెన్సీ అంతా ఎంత హ్యాపీగా ఉన్నా డెలివరీ తర్వాత ప్రెషర్ అయిపోతారు బోత్ ద పార్ట్నర్స్. హ్మ్. ఫాదరు అవుతారు, మదర్ కూడా అవుతారు. సో ఇక్కడ ఏంటి అంటే రెస్పాన్సిబిలిటీ షేరింగ్ ఇఫ్ ఇట్ ఈస్ అ న్యూక్లియర్ ఫ్యామిలీ ఆర్ అ జాయింట్ ఫ్యామిలీ. నన్ను అడిగితే ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు టేక్ టర్న్ టు టేక్ కేర్ హ్మ్. ఆఫ్ బేబీ. అప్పుడు ఏంటంటే మదర్‌కి ఒక సఫిషియంట్ 6-8 అవర్స్ ఆఫ్ అన్‌ఇంటరప్టెడ్ స్లీప్ గనుక ఉంటే నెంబర్ 1 హర్ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ బి గుడ్. హర్ హెల్త్ విల్ బి గుడ్. ఫిజికల్ హెల్త్ విల్ బి గుడ్. బ్రెస్ట్ సెక్రీషన్స్ బాగా వస్తాయి. అండ్ షీ కెన్ ఎంజాయ్ ద పోస్ట్ పార్టమ్ పీరియడ్ ఆల్సో. హ్మ్. సో దానికి ఇట్ షుడ్ బి అ టీమ్ వర్క్. పేరెంట్స్ నుంచి గానీ, ఇన్‌లాస్ నుంచి గానీ మంచి సపోర్ట్ రావాలి. పార్ట్నర్ నుంచి మంచి సపోర్ట్ రావాలి. యెస్. అట్లా ఉన్నప్పుడే షీ కెన్ ఎంజాయ్ ఆల్ దిస్. హ్మ్. వాళ్ళకి టైం గూడా తెలీదు. యెస్. అండ్ ఆల్సో జాబ్ ప్రెషర్ అన్నది ఉండొద్దు. హ్మ్. సో ఇదంతా ఉండొద్దు అంటే డెఫినెట్‌గా ఆ 6 మంత్స్ మనం ఏదైతే అనుకున్నామో తనకు కరెక్ట్‌గా కేటాయిస్తే తన బాడీ, మైండ్ కూడా ఇట్ విల్ రివర్స్ బ్యాక్ అండ్ హ్మ్. ఆఫ్టర్ 6 మంత్స్ మేబీ ఇఫ్ హర్ జాబ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ అనుకోండి, ఫైనాన్షియల్‌గా తను కూడా సపోర్ట్ చేయాలనుకోండి 6 మంత్స్ తర్వాత షీ కెన్ గెట్ బ్యాక్ టు వర్క్. సో మీరు చెప్పినట్టుగా ఫిజికల్ అండ్ మెంటల్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ తనకు కూడా రెస్ట్ యెస్. అన్నీ ఉంటే ఆహ్, ఈ పోస్ట్ పార్టమ్ ఫర్దర్‌గా పీరియడ్ అన్నది చాలా ఈజీగా ఓకే. తను దాటి హ్మ్. రావచ్చు. అండ్ ఆల్సో బ్రెయిన్‌లో కూడా చాలా చేంజెస్ జరుగుతాయి. వాళ్ళకి హ్మ్. మెమరీ అవును. లాస్ అన్నది రావడము అండ్ అవును. బీపీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఉందనుకోండి కొన్నిసార్లు డెలివరీ తర్వాత కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హ్మ్. అండ్ షుగర్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ కొన్నిసార్లు కాంబినేషన్‌లో కూడా ఉంటాయి. అవును. షుగర్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అనుకోండి. హ్మ్. వాళ్ళు ఆ స్ట్రెస్‌లో షుగర్స్ చాలా ఎలివేటెడ్ అయిపోతాయి. ఒకవేళ ఆ! సి సెక్షన్ అయిందనుకోండి షుగర్స్ ఎలివేట్ అయిపోతే మన వూండ్‌లో ఇన్ఫెక్షన్స్ వస్తా హ్మ్. ఉంటాయి. బాడీలో ఇన్ఫెక్షన్స్ వస్తా ఉంటాయి. ఊరికే తెలియకుండానే ఫీవర్స్ రావడం అట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. హ్మ్. అండ్ రక్తహీనత అనీమియా ఇస్ వెరీ మచ్ అండర్ రేటెడ్ బట్ ఇట్ ఈస్ వెరీ కామన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ద ప్రెగ్నెన్సీ. హ్మ్. సో అది కూడా అండ్ ఆల్సో నేను చాలా ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాను డెలివరీ తర్వాత సరిగ్గా నీళ్ళు అన్నది ఇవ్వరు. అవును. ఇది పథ్యం అని చెప్పేసి గొడ్డు కారం పెడతారు. మరి అవును. అది ఏం కాన్సెప్ట్ నాకైతే అర్థం కాదు. ఆ హ్మ్. గొడ్డు కారంలో కూడా ఈ వెల్లుల్లి దంచి వేస్తారు. అవును. సో ఇక్కడ దీని వెనక రీజన్ ఏంటి అంటే వెల్లుల్లి అన్నది గ్యాలెక్టోగాగ్ అంటాం. హ్మ్. వెల్లుల్లి తీసుకుంటే కొంచెం మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతాయి. ఇట్లా మనకి వెల్లుల్లనే కాదు చాలా గ్యాలెక్టోగాగ్స్ ఉంటాయి. లైక్ మెంతులు గానీ, హ్మ్. సోంపు నీళ్ళు గానీ, లేకపోతే నువ్వులు గానీ, ఓట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, రెడ్ మీట్ గానీ, ఈ హ్మ్. వెల్లుల్లి గానీ ఏవైనా కూడా మనకు చాలా వరకు మిల్క్ ప్రొడ్యూస్ చేసేవే ఫుడ్స్ ఇవన్నీ. హ్మ్. దీంతో పాటు ఒక 4-5 లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నది తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అంటే మన బాడీలో ఉన్న వాటర్ అంత మిల్క్ ప్రొడక్షన్‌కి డైవర్ట్ అయిపోతది. అంటే ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ విల్ గో ఫర్ మిల్క్ ప్రొడక్షన్. హ్మ్. సో మీ బాడీకి డెఫిషియంట్ అవుతది వాటర్. హ్మ్. మామూలుగా మనకు 4-5 లీటర్స్ కావాలి. సో యువర్ బాడీ ఈస్ ఫాలోయింగ్ డెఫిషియన్సీ ఆఫ్ 1 లీటర్ ఆఫ్ వాటర్ ఆర్ మోర్ దెన్ థాట్. సో అలాంటి టైంలో ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళివ్వరు. హ్మ్. అది ఎందుకు ఇవ్వరన్న కాన్సెప్ట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఓకే. నీళ్ళివ్వరు. సో దీనివల్ల జరిగే పరిణామం ఏంటి అంటే బ్లడ్ అన్నది చిక్కగా అయిపోయి క్లాట్స్ అన్నవి ఫామ్ అయ్యి డీవీటీ రావడం గానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ రావడం గానీ జరుగుతది. ఓకే. అందులో బీపీ కాంప్లికేషన్ ఉంటే ఇంకా జరుగుతది.
సో డెలివరీ తర్వాత 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్. అండ్ ఈ గొడ్డు కారం ఏదైతే పెడతారో దానివల్ల గ్యాస్ట్రైటిస్ రావడము, లూజ్ మోషన్స్ అవ్వడము, ఆ కారం తోటి మన పాలలో కూడా చాలా వరకు సెక్రీట్ అవుతాయి, కారం కానీ పులుపు కానీ ఏదన్నా. మనం ఏది బిడ్డకిస్తే బిడ్డకి మోషన్స్ రావడం కానీ బిడ్డకి కూడా గ్యాస్ట్రైటిస్ రావడం కానీ జరుగుతుంది. సో ఈ కారం అన్న తగ్గించి వెల్లుల్లి కాన్సెప్ట్ ఇస్ కరెక్ట్. యూ కెన్ గివ్ వెల్లుల్లి. వెల్లుల్లి మీరు ఎలానా వాడుకోండి, కూరల్లో కొంచెం వేయించిస్తారా లేకపోతే నేతిలో వేయించిస్తారా ఎలానా ఇచ్చుకోండి. బట్ వెల్లుల్లి అండ్ ఇనఫ్ వాటర్ హ్యాస్ టు బి గివెన్. ఓకే. యూ కెన్ అవాయిడ్ గ్యాస్ట్రైటిస్, స్ట్రోక్స్ అండ్ డీవీటీ, ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో త్రూ దిస్ వీడియో ఐ వాంట్ టు బ్రేక్ ద మిత్. ఓకే. ఇది గొడ్డు కారం కానీ నీళ్ళు ఇవ్వకపోవడం కానీ మీరు ఇంట్లో వాళ్ళు చెప్పింది అస్సలు డాక్టర్ అడ్వైజ్ ఇస్ బెస్ట్. ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ డాక్టర్ సేస్ యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్. ఎస్. సో లేడీస్ చూసారు కదా, ఆఫ్టర్ డెలివరీ మీ సెల్ఫ్ కేర్ ఎంత ఇంపార్టెంటో, మీ బిడ్డకైనా మీకైనా తర్వాత హెల్త్ ఇష్యూస్ రాకుండా చక్కగా ఉండాలంటే సో డాక్టర్ చెప్పినట్టుగా రెస్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, సెల్ఫ్ కేర్ ఈస్ వెరీ సో మచ్ నీడెడ్. ఎస్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.